హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఒక ఊహించినటువంటి శుభవార్త వినబోతున్నావు. తప్పకుండా ఈ సాయి మాటను అశ్రద్ధ చూపకుండా శ్రద్ధగా వినని బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా అయితే మంచి విషయాన్ని తెలియజేస్తున్నారండి. బాబాగారు ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తల్లి, నీ కోసం ఈరోజు ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను. ఎన్నో రోజులుగా నా ముందు చాలా దిగులు చెందుతూ ఉన్నావు కదా బాబా. నేను ఏమి కోరుకున్నా కూడా నా సమస్యకు పరిష్కారం అనేది దొరకటం లేదు. నేను ఏది అనుకున్నా కూడా నా కోరిక నెరవేరటం లేదు. అసలు నాకంటూ మంచి రోజులు ఉన్నాయా లేదా? ఎప్పుడు కూడా ఇలా సందేశాలను పంపిస్తూ ఉంటావు, కానీ ఎప్పుడు కూడా నా జీవితంలో మంచి జరగదు అని ఎప్పుడు కూడా నువ్వు నా ముందు ఇలా ప్రాధేయపడుతూ ఉంటావు కదమ్మా. ఖచ్చితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి నేను ఈ సందేశం ద్వారా వచ్చాను. ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని కన్నీరు పెట్టడం వల్ల నీకు ఉపయోగం ఏమైనా ఉంటుందా చెప్పు? నువ్వు అనుభవిస్తున్న నరకం నేను చూస్తున్నాను. ఎటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడాలి అంటే ఎంతో ఓర్పు ఉండాలి. ఓదార్పు ఇవ్వాల్సిన మనిషిని నేను బాధ పెడుతూ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందని అర్థం చేసుకోగలనమ్మా. మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేస్తుంది. నీ పరిస్థితిని అర్థం చేసుకోలేని ఒక మూర్ఖుడిలాగా తయారయ్యాడు. భార్య బిడ్డల్ని అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని ఇష్టానుసారంగా దూషిస్తూ వారిని మానసికంగా నరకయాతన గురి చేస్తూ ఉన్నాడు. మీరంతా ఓర్పు గల కుటుంబం అతనికి దొరకడం చాలా అదృష్టం. కానీ అతడు మాత్రం గుర్తించలేకపోతున్నాడు. నీ బంధంలో ఒక ఖచ్చితమైన మార్పు తీసుకువస్తానని నీకు నేను మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా నువ్వు మానసికంగా ఇలా దిగులు చెందుతూ ఉండడం వలన ఈ బాబా అస్సలు చూడలేడు. నువ్వు బాధపడుతూ ఉండడం వల్ల నిన్ను చూస్తూ ఉంటానని ఎలా అనుకుంటావు చెప్పు? నువ్వు ఏదైనా ఒకరోజు తెలిసిన విధంగా చేయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు జరుగుతాయి. అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ఎన్నో రోజులని శ్రమ ఫలించి మంచి ఫలితాలను అందుకొని జీవితానికి ఒక స్థిరత్వం పెంచుకొని నీ ఇంట ఆనందాల విలువ పెంచుకునే విధానంగా సంతోషిస్తావు. సకల శుభాలు నీ ఇంట వరదలై పారుతూ ఉంటాయి. కష్టాల నిత్య కృత్యమైన నీ ఇంట్లో సిరి సంపదలకు స్థిరత్వం కలిగి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక ఏనాడు కష్టాలు ఇంటి వైపు చూడనే ఉండరు. దానికి నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసుకో. ఏదైనా ఒక రోజు 11 రూపాయలు, ఒక సోలెడు బియ్యం, 11 పోక చెక్కలు 3 కలిపి ఒక పసుపు రంగు వస్త్రంలో ముడుపు కట్టి వాటిని నా దగ్గర ఉంచు. నీ సంకల్పం ఏంటో నువ్వు చెప్పుకో. తర్వాత ఇలా చేయటం వలన మరుసటి రోజు నీకు ఈ ముడుపు యొక్క మహిమ కనబడుతుంది. రోజు రోజుకి మీ ఇంట కలిపే మార్పు మీకు ఆనంద పారవశ్యం కలిగిస్తుంది. సరిగ్గా వారం పూర్తయిన తర్వాత నీవు సంకల్పంతో కోరినవన్నీ కూడా నీ ఇంట కొలువై ఉంటాయి. ఎప్పుడు కూడా నువ్వు తెచ్చిన విధానంగా తెస్తే నీకు అన్నీ మంచిగా జరుగుతాయని నేను నీకు మాట ఇస్తున్నాను. ఇన్ని రోజులకి నీకు సమస్య నుండి బయటపడే అదృష్టం వచ్చింది కనుకనే నీకు ఒక పరిహారం తెలిపే విధానంగా నీకు సిద్ధపడ్డాను. ఇప్పుడు నేను చెప్పిన విధానంగా ఈ పరిహారాన్ని చేస్తే కనుక ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్తను వింటావు. నువ్వు ఎప్పుడు కూడా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టలాడుతున్నావు కదా. చిక్కుముడులు ఎలా విడదీయాలో తెలియక జీవితాన్ని ఎలా చేరకుండా ఉన్నావా? ఎలా చేసినా ఎంత ప్రయత్నం చేసినా ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి లోనవుతూ ఉన్నావు కదమ్మా. మరి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నేనెందుకున్నట్టు? ఈ బాబా మీట మీద నీకు నమ్మకం ఉంది కదా. నీకు నమ్మకం శ్రద్ధ ఉంటే నేను నీకు అత్యంత సులువైన ఉపాయం చెప్తాను. పాటించు. పూర్తి శ్రద్ధ నమ్మకమే దీనికి నియమాలు. వేరే ఏ కఠినమైన నియమాలు లేవు. చక్కగా చేసుకో. నువ్వు కోరుకున్నవన్నీ నెరవేర్చుకో. నీకు ఎంత సమయం ఉంటుంది, ఎన్ని వారాలు చేయగలవు అనేది ముందుగా నువ్వు నిర్ణయించుకో. అలాగే నువ్వు చేసే వృత్తి వ్యాపారాలకు భంగం కలగకుండా చూసుకో. అనుకూల సమయం నిర్ణయించుకో. ముందుగా నేను చెప్పిన ప్రతి విషయాలన్నీ ఎలా సర్దుకోవాలో ప్రణాళిక వేసుకో.
ఎందుకంటే నేను చెప్పేది చేసేందుకు నువ్వు నీ యొక్క నిత్య దినచర్య ఏ మాత్రం కూడా వాయిదా వేసి ఇబ్బందులు పడదనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలనేది తెలుసుకో తల్లి. నువ్వు ఎన్ని వారాలు వ్రతం చేయాలనుకుంటున్నావో నిర్ణయించుకో. 3 వారాల, లేకపోతే 5 వారాల, లేకపోతే 9 వారాలనేది నీ ఇష్టం. తర్వాత ఒక మంచి రోజు గురువారం వచ్చినప్పుడు మొదలుపెట్టు. నువ్వు ఎన్ని గురువారాలు చేయాలనుకుంటే అన్ని గురువారాలు వేకువజామునే లేవాలి. నువ్వు ఇలా లేవడం వలన నీ మనసు ప్రశాంతంగా ఉండి పూజ చక్కగా చేసుకుంటావు. చక్కగా తలస్నానం చేయి, శుభ్రమైన బట్టలు ధరించు. నా చిత్రపటం కానీ ప్రతిమ కానీ శుభ్రమైన ప్రదేశంలో ఉంచు. ఇప్పుడు నిత్య పూజలు చేసేవారిని చెయ్యి. నీకు పసుపు వర్ణం పుష్పాలు లభిస్తే వాటిని నాకు అలంకరించు. నీ శక్తి మేరకు నాకు ఏమి సమర్పించగలవో వాటిని మాత్రమే సమర్పించు. మాకు ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం లేదని తెలుసుకో. నీకు శక్తి ఉండి పెడితే నాకు నివేదించిన తర్వాత ఏవైనా జీవులకు ఆహార పదార్థాలను అందించు. నీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం చేయి. కఠిన ఉపవాసం కాదు, పండ్లు తినవచ్చు. సాయంత్రం మరలా పూజ చేసుకొని భోజనం చేయవచ్చు. పూజ మొదలుపెట్టే ముందు నీ సంకల్పం చెప్పుకో. అంటే నీ కోరిక ఏదైతే అది నాకు తెలుపుకో. అలాగే పూజ సమయంలో నీకు సమయం ఉండి చదవగలిగితే నా యొక్క స్తోత్రాలు చదువుకోవచ్చు, లేదా నా నామజపన చేసుకున్నా సరిపోతుంది. నేను చెప్పింది నీ శక్తి మించి ఏది చేయవద్దని. ఇలా ఎన్ని గురువారాలు అనుకుంటే అన్ని రోజులు చేసి ఆఖరి గురువారం యథాతథంగా పూజ పూర్తి చేసుకొని ముగ్గురికి భోజనం పెట్టు. స్తోమత లేకపోతే 2 అరటి పండ్లనైనా ఇవ్వచ్చు. కుక్కకు ఆహారం పెట్టు. నీ సంకల్పాలని నెరవేరుతాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, నీకు కలిగినంతలోనే ఏం చేసినా చేయాలి. లేనిపోని ఆడంబరాలు నాకు ఇష్టం ఉండదు. నాకు ఇలాగే పూజ చేయాలి అన్న నియమం ఏమీ లేదు. రోజు నువ్వు చేసే ప్రతి పని ముందు నన్ను తలుచుకున్న చాలు. నీకు అంతా శుభమే కలగాలి. నా ఆశీస్సులు నీ వెంటే ఎప్పుడూ కూడా ఉంటాయి. ఒకవేళ నేను చెప్పిన విధానంగా ఈ పూజ విధానాలను చేయలేకపోతే పర్వాలేదు, కానీ నువ్వు ఎటువంటి పరిహారాలు చేయకపోయినా నేను ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాను. కానీ బాబాగారు మనకి ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందించారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే, మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. బాబాగారు చెప్పిన పరిహారాలు కూడా మీకు నచ్చినట్టే తప్పకుండా మీరు చెప్పిన విధానంగా పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుంది. ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేని వారు ఎవరైనా ఉంటే కనుక ఎటువంటి ఇబ్బందులు పడకుండా బాబాగారిని తలుచుకుంటే చాలు, మనకు అంతా కూడా మంచి జరుగుతుందని ఒక బాబాగారు అయితే ఈరోజు మనకు సందేశం ద్వారా మన ముందుకు వచ్చారనమాట. బాబాగారు చెప్పిన సందేశం మీ అందరికీ నచ్చితే వీడియోకి లైక్ చేసి కొంతమంది షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చిన సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కోరిక ఏదైతే అది నాతో తెలుపుకో. అలాగే పూజ సమయంలో నీకు సమయం ఉండి చదవగలిగితే నా యొక్క స్తోత్రాలు చదువుకోవచ్చు, లేదా నా నామజపం చేసుకున్నా సరిపోతుంది. నేను చెప్పింది నీ శక్తి మించి ఏది చేయవద్దని. ఇలా మీరు ఎన్ని గురువారాలు అనుకుంటే అన్ని రోజులు చేసి ఆఖరి గురువారం యథాతథంగా పూజ చేసుకుని ముగ్గురికి బాల్లో కూడా పెట్టు. వారికి స్తోమత లేకపోతే 2 అరటి పండ్లని ఇవ్వచ్చు. కుక్కకు ఆహారం పెట్టు. నీ సంకల్పాలని నెరవేరుతాయి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.